హలో గాయ్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వ్యాలెన్సీ బ్యాండ్ అంటే ఏంటి, కండక్షన్ బ్యాండ్ అంటే ఏంటి, అసలు ఫార్వర్డ్ అండ్ ఎనర్జీ గ్యాప్ అంటే ఏంటో చూద్దాం. మనకి సిలికాన్ అండ్ జెర్మేనియం అనేవి సెమీ కండక్టర్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. సో సిలికాన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసరికి 14 అండ్ జెర్మేనియం యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసరికి 32. సిలికాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే 1s2, 2s2, 2p6, 3s2, 3p2. అంటే మనకి లాస్ట్ ఆర్బిట్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే జెర్మేనియం చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d10, 4s2, 4p2. దీనికి కూడా 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నమాట. సో లాస్ట్ ఆర్బిట్లో మనకి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సిలికాన్కి, అండ్ జెర్మేనియం కూడా 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ 4 ఎలక్ట్రాన్స్ అనేవి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. ఈ లాస్ట్ ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి వ్యాలెన్సీ బ్యాండ్లో ఉంటాయి అన్నమాట. అంటే ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి వ్యాలెన్సీ బ్యాండ్లో ఉంటాయి. ఇప్పుడు సిలికాన్ చూసుకుంటే ఎగ్జాంపుల్గా సిలికాన్కి 4 ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్లో ఉంటాయి అని చెప్పి ఇక్కడ చెప్పాను కదా. సో ఆ 4 ఎలక్ట్రాన్స్ ఇలా ఇండికేట్ చేసుకుంటాం అనమాట. ఇవి యాటంలో అంటే ఇక్కడ మనకి మిడిల్ ఏంటి, న్యూక్లియస్ అండ్ ప్రోటాన్స్ ఉంటాయి. అంటే న్యూక్లియస్కి ఇవి కనెక్ట్ అయి ఉంటాయి ఎలక్ట్రాన్స్ అనేవి. ఒక బాండ్ అనేది టైట్లీ ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట న్యూక్లియస్ టు ఎలక్ట్రాన్స్ అనేవి. ఈ 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి వ్యాలెన్సీ బ్యాండ్లో ఉంటాయి అన్నమాట. కండక్షన్ బ్యాండ్ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి మన కండక్షన్ బ్యాండ్లో ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఈ సిలికాన్ అనే యాటమ్కి ఏమైనా ఎక్స్టర్నల్గా ఎనర్జీ ఇచ్చినప్పుడు ఈ న్యూక్లియస్తో అటాచ్ అయిన ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇవ్వగానే బాండ్ అనేది బ్రేక్ అయిపోయి ఎలక్ట్రాన్ అనేది ఈ బాండ్ నుంచి బయటకు వస్తుంది. అంటే ఫ్రీ ఎలక్ట్రాన్ ఇలా బయటకు వస్తుంది అనమాట. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి కండక్షన్ బ్యాండ్లో ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్. ఈ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటే ద గ్యాప్ బిట్వీన్ వ్యాలెన్సీ అండ్ కండక్షన్ బ్యాండ్ని మనం ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటాం. ఈ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అనేది మనకి ఈ డిస్టెన్స్ బిట్వీన్ వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్నే ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటాం. ఇప్పుడు ఈ డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సిలికాన్ అనేది ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్తో, అంటే సిలికాన్ అంటే మీ న్యూక్లియస్ అనేది ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్తో టైట్ బాండ్తో ఉన్నట్టు. అంటే ఎక్స్టర్నల్ ఎనర్జీ అనేది మనం ఎక్కువ అప్లై చేయాలి, అప్పుడే అవి కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళగలుగుతాయి అనమాట. ఎప్పుడైతే మనకి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి కండక్షన్ బ్యాండ్కి వెళ్ళడానికి డిస్టెన్స్ ఎక్కువగా ఉందంటే ఎక్కువ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మనకు అవసరం వ్యాలెన్సీ బాండ్ నుంచి ఎలక్ట్రాన్ అనేది కండక్షన్ బ్యాండ్కి వెళ్ళాలంటే. ఒకవేళ అలా ఎంత ఎనర్జీ ఇచ్చిన వెళ్ళలేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే అవి ఇన్సులేటర్స్ అనేవి. ఆ టాపిక్ కానీ మనం నెక్స్ట్ చూద్దాం. అసలు ఫార్వర్డ్ ఎనర్జీ గ్యాప్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్. అండ్ ఈ వ్యాలెన్సీ బ్యాండ్లో మనకి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అండ్ కండక్షన్ బ్యాండ్లో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్లే మనకి కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో దాని గురించి మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం అనమాట. ప్రజెంట్ ఇక్కడ వరకు చూడండి చాలు. సిలికాన్ అంటే అటామిక్ నెంబర్ 14, దాని యొక్క అవుటర్ మోస్ట్ సెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ మన వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంట. ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనే వ్యాలెన్సీ బ్యాండ్లో ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మన వ్యాలెన్సీ బ్యాండ్ అంటే ఎప్పుడైతే మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ అప్లై చేస్తామో ఈ బాండ్ అనేది న్యూక్లియస్ టు ఎలక్ట్రాన్ ఉన్న బాండ్ అనేది బ్రేక్ అయిపోతుందో ఎలక్ట్రాన్ అనేది ఫ్రీ ఫ్రమ్ న్యూక్లియస్. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ వచ్చేసరికి కండక్షన్ బ్యాండ్లో ఉంటాయి అనమాట. అండ్ గ్యాప్ వచ్చేసరికి ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్, డిస్టెన్స్ బిట్వీన్ వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్. దట్స్ ఇట్.